సో హాయ్ గైస్, రెబల్ స్టార్ ప్రభాస్ కన్నప్ప మూవీ ఇన్ 5 days. సో ప్రభాస్ అన్న ఎప్పుడు ఎంట్రీ చేయబోతున్నాడు కన్నప్ప మూవీలో. అలానే కుబేరా మూవీ డే టు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. నిజం చెప్తున్నా, కన్నప్ప మూవీ మీద హైపే లేదు. కానీ ఎప్పుడైతే ప్రభాస్ అన్న ఈ సినిమాలో నటిస్తున్నాడు, ఎప్పుడైతే ఈ మూవీలో ఒక గెస్ట్ రోల్గా చేస్తున్నాడు, అప్పటి నుంచి క్రియేట్ అయిన హైప్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఆ లెవెల్ అయితే ఇప్పుడు ఇండియా వైజ్ అయితే చాలా అంటే చాలా హైప్ అయితే ఈ మూవీ మీద అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ప్రభాస్ అనే మంచి రోల్గా ఒక హాఫ్ అన్ అవర్ పాటు చూపిస్తే కలెక్షన్ ఏడికి వెళ్ళి ఆగుతుందో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇంకా ఈ సినిమా మూవీ టీమే ఇమాజిన్ చేసుకోలేరు. ఆ లెవెల్లో వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. సో ప్రభాస్ అన్న ఎంట్రీ వచ్చేసరికి మనకైతే ఫస్ట్ హాఫ్లో అయితే అస్సలు ఉండడంట. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 15 minutes తర్వాత ఎంట్రీ మన రుద్ర క్యారెక్టర్ మామూలుగా ఉండదంట. నేనైతే ఈగల్ని వెయిట్ చేస్తున్నా. మరి మీరు కన్నప్ప మూవీ కోసం ఎదురు చూస్తున్నారా లేరా? డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కుబేరా మూవీ డే 2 కలెక్షన్. నిజం చెప్తున్నా, డే 1 కన్నా డే 2 కలెక్షన్ అయితే ఎక్కువ రావడం అయితే జరిగింది అనుకోవచ్చు. ఇది ర్యాంపేజ్, అంతే అరాచకం. నిజం చెప్పాలంటే ఒక చిన్న సినిమా ఈ లెవెల్లో కలెక్షన్ అయితే ఓన్లీ మన ధనుష్ అన్న తన యాక్టింగ్ అయితే ఇరగదీసిండు భయ్యా. తను చేస్తుంటే నేషనల్ అవార్డ్ విన్నర్ ఒక యాక్టర్ ఏ విధంగా చేయగలడో ఆ విధంగా అయితే చేసిన చెప్పొచ్చు. ధనుష్ అన్న హ్యాట్స్ ఆఫ్. 2 days గాను 30 కోట్ల షేర్, 53 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 35 కోట్ల షేర్ అయితే రావాలి. హిట్ అవుతుందా కుబేరా మూవీ? ఫుల్ రన్ లో ఈజీగా హిట్ టు సూపర్ హిట్ అవ్వే ఛాన్స్ అయితే ఉంది మన కుబేరా మూవీ. మీరేమనుకుంటున్నారు అనేది జెన్యున్ గా హానెస్ట్ గా కామెంట్ చేయండి.